ఆంధ్రజ్యోతి చూద్దాము. సో కాళేశ్వరం గురించి ఉంది, మరోపక్క ఫోన్ ట్యాపింగ్ విషయాలు. అన్ని పేపర్లలో ప్రధాన అంశాలు ఇది ఉండే. ప్రజా సమస్యలు ఏడు ఉండవు. కాళేశ్వరం కమిషన్ ఒకవైపు, విచారణ ఒకవైపు, ఫోన్ ట్యాపింగ్ ప్రభాకర్ రావు విచారణ మరోవైపు. ఆయనది పోలీసు బుర్ర. ఎవరిది? ప్రభాకర్ రావుది. ఏం బుర్ర? పోలీసు బుర్ర. మరి పోలీసులు విచారణ చేస్తే పోలీసు దొరుకుతాడా? సిస్టమ్ తెలిసిన వాడు దొరుకుతారా అన్న? ఆయన ఏం చెప్పిండు నిన్న? మా సుపీరియర్ ఆదేశాల ప్రకారం నేను చేసిన. ఆ సుపీరియర్ పేరు చెప్పలే. పేరు చెప్పకుండా మా సుపీరియర్ ఆదేశాల ప్రకారం నేను చేసిన. ఆ సుపీరియర్ ఎవరు? డీజీపీ గారా? చీఫ్ సెక్రటరీ గారా? అంతకన్నా సుపీరియర్ ముఖ్యమంత్రి గారా? లేకపోతే ముఖ్యమంత్రి పుత్రరత్నం గారా? లేకపోతే ఇంకే గారు? పైవాళ్ళు చెప్తే నేనెంత అండి? ఇంటెలిజెన్స్ చీఫ్ నేను చేసినానంటే మా పైవాళ్ళు చెప్తేనే చేసిన నేను, లేకపోతే నేను చేస్తానా? గవర్నమెంట్ ఏది చెప్పినా మేము తూచ తప్పకుండా పాటించాలి. వాళ్ళు హచ్చని తుమ్మమంటే తుమ్ము రాకపోయినా తుమ్మాలి, వాళ్ళు దగ్గమంటే దగ్గు రాకపోయినా దగ్గాలి, దగ్గిన తర్వాత దగ్గుమంది వేసుకోవాలని ఆయన అంటే దగ్గుమంది వేసుకోవాలి. మనకు నియత్తులు ఉండవు. మనకి వాళ్ళు ఏది చెప్తే గది చేయాలి మనము. ఎందుకంటే రిటైర్ అయిపోయినా కూడా తీసుకున్నారు కదా ఉద్యోగంలోకి, మరి ఒంగొంగి దండాలు పెట్టాలి. రిటైర్ అయిపోయినా సరే 75 సంవత్సరాలకు ఉన్నారు, అయినా ఫీల్డ్లో తిరిగినారు. మరి ఈ ఏజ్లో కూడా అంతమందిని బ్లాక్మెయిల్ చేసిరు అంటే మామూలు విషయమా సార్? అది పోరాలి, మనం మెచ్చుకోవాల్సినటువంటి విషయం. ఇదే ప్రభాకర్ రావు గారు జర అవినీతికి దూరంగా ఉంటుండే. ఎప్పుడైతే రిటైర్మెంట్ ఏజ్లో మళ్ళా షురు చేసిండ్రో మరి చాదస్తం పెరిగిపోయింది మా సార్కి. ఏం చెప్తారైనా పోలీస్ బుర్ర. అందులో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది? రిటైర్ అయినోడిని తీసుకొచ్చి పదవులు ఇచ్చి 10 సంవత్సరాలు పొడిగించి ఇంటెలిజెన్స్ చీఫ్ని చేసి ఇప్పుడు 75 సంవత్సరాలు సుమారు ఉన్నటువంటి ఆయన ఏం చెప్తుండు? నేను మర్చిపోయినానండి, నాకు గుర్తు రావట్లేదు, క్యాన్సర్ ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను కదా, డాక్టర్ చెప్పాడు అప్పుడప్పుడు గజని బ్రదర్ ఆఫ్ రజనీ అవుతారు నాకు అని చెప్పి. మా సుపీరియర్ చెప్తే చేసిన. పాయింట్ నెంబర్ 1 ఆ సుపీరియర్ పేరు చెప్పారు. మా సుపీరియర్ చెప్తే చేసిన. పాయింట్ నెంబర్ 2 నాకు గుర్తులేదండి, నేను మర్చిపోయినా. ఎందుకంటే నేను మెడిసిన్స్ వాడుతున్నాను, ఇప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నా కదా. ఆ మెడిసిన్స్కి నా చిన్న మెదడు చితికింది, నేను కొద్దిగా చిన్నగా మాట్లాడాల్సి వస్తుంది, కొద్దిగా మర్చిపోయినాను, నేను గుర్తు తెచ్చుకుని చెప్తా. ఇదే విచారణ. ఇంకేం విచారణ? దీనికే ఆయన అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చి ఆయన అక్కడే అన్ని అయిపోయినాయి, ఆడ మాట్లాడుకున్నాడు, అన్ని మాట్లాడుకొని ఇక్కడికి వచ్చి ఎర్రి పుష్పాలని చేస్తుండ అందరినీ. పోలీసు బుర్ర కదా అండి. ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో 32-35 సంవత్సరాల నుండి కూడా ఎన్ని గవర్నమెంట్లను చూసి ఉంటాడు ఆయన? 75 సంవత్సరాలంటే దాదాపు ఒక 4 times 5 times అన్ని గవర్నమెంట్లు మారినాయా? మరి అన్ని గవర్నమెంట్లు అన్ని రాజకీయాలు చూసి ఉంటాడు. మరి అప్పుడు ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది 75 సంవత్సరాలంటే ఆయనకి? అంటే ఒక దొంగ దొరికినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి దగ్గర నుంచి, చట్టాల దగ్గర నుంచి, సెక్షన్ల దగ్గర నుంచి, ఏం చేస్తే ఎట్లా తప్పించుకోవచ్చు దగ్గర నుంచి ప్రతిది కూడా మైండ్ సెట్ ఇవి మర్చిపోము. మందులకి పేర్లు మాత్రం మర్చిపోతాం, ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం మనం మర్చిపోము. నేనేమంటలేను, మళ్ళీ నేనేదో అన్నానని మళ్ళీ మీరేదో ఫీల్ అయ్యి అంటారు. సో ఇదే కదా పరిస్థితి. మరి ప్రభాకర్ రావు గారు ఏం చెప్పు ఉండొచ్చు? ఒకసారి చూద్దాం మరి ఏం చెప్పు ఉండొచ్చు. రాతపూర్వక ఆదేశాలు ఇచ్చానా? హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ కార్యాలయానికి వెళ్తున్న ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలు ఇచ్చినట్లు ఉంటే చూపించాలి. నా కింద పనిచేసిన సిబ్బంది అరెస్టు సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. చెప్పలే? పోలీసు బుర్ర అట్లనే ఉంటుంది. నేను ఆదేశాలు ఇచ్చినట్టు ప్రూఫ్స్ ఉన్నాయా? ఎక్కడన్నా రాతపూర్వకంగా నేను మెన్షన్ చేశాను రాతపూర్వకంగా? ఇట్లా దొరుకుతాడనే ఆయన కూడా తెలివిగా రాతపూర్వకంగా ఎక్కడ ఇవ్వలే. అందుకే ఆయన ధైర్యం ఏంది? కోర్టులలో శిక్ష పడాలంటే రాతపూర్వకంగా డాక్యుమెంట్స్ ఉండాలి, ఈయన సంతకాలు ఉండాలి. అవి లేవుగా, మరి శిక్ష ఎట్లా పడుతుంది? దీన్నే మరి పోలీసు వాళ్ళ బుర్ర అంటే మామూలుగా ఉండదు. మరి ఏమంతా ఒక చూడండి, ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావు. ఎవరి ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ చేయించలేదు. ప్రణీత్ రావు చేసిన పనితో నాకేం సంబంధం? ప్రణీత్ రావు పేరు గుర్తుంది, సంతోషం. ప్రణీత్ రావు చేసిన పనితోటి నాకేం సంబంధం అంట.
అక్కడ ఏం జరిగిందో ఉన్నతాధికారులందరికీ కూడా తెలుసు. సిట్తో ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వ్యాఖ్యలు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలట. వాళ్ళు అడిగిన ప్రశ్నలకు ఈయననే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాడట. నేను పెట్టిన సంతకాలు ఎక్కడా, రిటర్న్ ఎక్కడా, ఏమో మరి నా 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 పై అధికారులకే తెలుసు, వాళ్ళని అడగండి. వాళ్ళని అడిగారా? ప్రణీత్ రావు చేస్తే నాకేం తెలుసు, నాకేం సంబంధం ప్రణీత్ రావు చేసిన దానికి? వాళ్ళు వాంగ్మూలం ఇస్తే వాంగ్మూలానికి ప్రూఫ్లు ఎక్కడా? బాబా బాబా, ఏం బుర్ర సార్, ఏం బుర్ర సార్. నిజంగా ఇంత అద్భుతమైనటువంటి తెలివితేటలు మన భారతదేశంలో పెట్టుకొని, మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టుకొని మనం ఏం చేస్తున్నాము? ఈ తెలివితేటలు మంచి కోసం వాడితే నిజంగా మన దేశము అరే ఫస్ట్ ప్లేస్లో ఉంటుండే. ఈ తెలివితేటలు మంచి కోసం, మన దేశ అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, సామాన్యులు కూడా అట్లీస్ట్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ రేంజ్కి వచ్చే వరకు వాడుంటే అద్భుతం అద్భుత. కానీ మనం దేనికి వాడుతున్నాం ఈ తెలివితేటలు? చచ్చు తెలివితేటలు అంటారు దీన్ని. చెడు కోసం వాడినటువంటి తెలివితేటలు, తప్పించుకోవడానికి వాడినటువంటి తెలివితేటలు. సేమ్ ఆ దృశ్యం సినిమా తప్పించుకోవడానికి ఇట్లా 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 అల్లుకుంటారు కదా. ఈ 18 నెలలు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు మా ప్రభాకర్ రావు. ట్రీట్మెంట్ చేసుకుంటా మా ప్రభాకర్ రావు సారు బాగా ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ఇది అడిగితే ఇది చెప్పాలి, ఇది అడిగితే ఇది చెప్పాలి. ఇక వీళ్ళని వదిలేటట్టు లేరు. సో నేనే ఏదో ఒకటి చేయాలి, బమ్మిని చేయాలి, తిమ్మిని చేయాలి. ప్రూఫ్స్ ఎక్కడ లేవు కదా, ఆ ప్రూఫ్స్ నేను అడగాలి. కోర్టు కూడా ప్రూఫ్లే అడుగుతుంది, రాతపూర్వకంగా అడుగుతుంది. నాకేం సంబంధం అంటే అయిపోయాయి, మా సుపీరియర్లు చేసిన అంటే అయిపోయాయి. నేను ఇట్లా చెప్పాలంటే మరి నాకు ఇంకా ఖర్చు అవుతుంది. మీ పేర్లు బయటికి రాకుండా ఉండాలంటే నాకేంటి? నాకు అసలే క్యాన్సర్, నేను ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇప్పటివరకు ఇచ్చిన డబ్బులు అయిపోయినాయి, ఇప్పుడు కొత్తగా కావాలి. నాకు కావాలంటే నేనేం చేయాలి? నాకేంటి? వాట్ నెక్స్ట్? మీరు నాకేమైనా ఇస్తే లావాదేవీలు, నేను ఎక్కడ కూడా చిక్కడు దొరకట్ టైప్లా అట్లనే నానుస్తా పోతూ ఉంటా, మీరు ఇట్లనే ఉంటా ఉండండి అని చెప్పి చెప్తారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఎదురు ప్రశ్నలు, ఎదురు దాడి ధోరణిలో సమాధానాలు దాటవేత. రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం. 8 గంటల పాటు విచారణ, 11న మళ్ళీ రావాలన్న సిట్. రివ్యూ కమిటీని ముగ్గులోకి లాగే ప్రయత్నం అట. 8 గంటల పాటు విచారణ, 11న మళ్ళీ రావాలన్న సిట్. 8 గంటల పాటు ఈ క్వశ్చన్లు అడిగాను. 8 hours నాన్ స్టాప్, 8 hours నాన్ స్టాప్ బాధుడు. ఈ క్వశ్చన్స్ అడిగినారు. ఈ క్వశ్చన్స్లో మళ్ళీ ఆయనే క్రాస్ క్వశ్చన్ చేయడం జరిగింది. ఓకే, తడబాటు లేదు, భయం ఆందోళన అసలే లేవట. ఎక్కడ భయపడలేదు, ఎక్కడ తడబాటు లేదు, భయం ఆందోళన ఎందుకుంటుందండి? భయము ఆయన పోలీసోడాయే ఎందుకుంటుంది? ఎట్లా తప్పించుకోవాలో తెలుసు. నేరస్తుడు తప్పించుకోవాలంటే 1,00,000 చట్టాలు ఉన్నాయి, 1,00,000 మెలికలు ఉన్నాయి. 35 ఏళ్ళ సర్వీస్ ఆయన. అదిగాక మా కేసీఆర్ గారు తీసుకొచ్చి మళ్ళీ 10 ఏళ్ళు పొడిగించబట్టే, రిటైర్ అయినాక కూడా ఉద్యోగం చేయబట్టే. మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఎంత, ఆయన బుర్ర ఎంత, ఆయన బుర్ర ముందో మీరు అడిగే క్వశ్చన్స్ ఎంత? దానికి ఆయన సమాధానాలు చెప్పలేడా? భయపడతాడా? అన్ని ప్రిపేర్ అయ్యి వచ్చిండు. ఆమ్యాలు ముట్టినాయి. వీళ్ళు పోయిండ్రు కదా, ఫారెన్ పోలేదు ఎవరు. బీఆర్ఎస్ అసలు ఎవ్వరు ఫారెన్ పోలే. బీఆర్ఎస్ నుంచి ఎవ్వరు పోయిన వాళ్ళు మళ్ళీ అక్కడ కలలేదంటారా ప్రభాకర్ రావుని? ఈయనకేం ముట్టలేదంటారా? ఇంత ధైర్యంగా వీళ్ళు పాస్పోర్ట్ రద్దు చేసిన మళ్ళీ సుప్రీంలో వేసుకొని మళ్ళీ ఇండియాకు వచ్చి ఇంత ధైర్యంగా ఒక దొరలక్క ఎక్కడ భయపడకుండా, పైగా ఎయిర్పోర్ట్లో మరి అంతమంది మంచిగా బౌన్సర్లను పెట్టుకున్నాడు దొర. మరి ఎడికెళ్ళి వచ్చిన పైసలు? రిటైర్మెంట్ పైసలతోనే ఇవన్నీ బౌన్సర్లు వచ్చినాయా? రిటైర్మెంట్ పైసలతో నీతిగా నిజాయితీగా పనిచేసేటోడికి మరి అట్లా ఉంటుందా? ఇక్కడే తెలిసిపోతుంది కదా. కానీ ఏం కావాలి మనకి? పోలీసు వాళ్ళకు రాతపూర్వకంగా కావాలి, రాతపూర్వకంగా కావాలి కదా సార్. మరి రాతపూర్వకంగా ఉందా సార్? లేదు. అక్కడ దొరికిపోయినారు పోలీసు వాళ్ళు. ఈయన కూడా పోలీసోడు సీనియర్ పోలీస్ని విచారణ చేస్తే ఎట్లా తప్పించుకోవాలో నాకు తెలుసు. అందుకే నేను భయపడా. వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు లేవు, నేను అందుకే భయపడా. బాగుంది సార్.
ప్రభాకర్ రావు నీచుడు, ఆయన వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయ్యాయి. అమెరికాలోనే ఆయనకు కేసీఆర్ కుటుంబం కౌన్సిలింగ్ ఇచ్చింది. కేంద్ర మంత్రి బండి సంజయ్. అబ్బాబ్బాబ్బా, మా బండి సంజయ్ గారు ఎట్టకేళ్ళకి ఎన్ని రోజుల తర్వాత మాట్లాడిండు. సార్ ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందా సార్? ఫోన్ ట్యాపింగ్ గురించి మీరు ఇచ్చినటువంటి స్టేట్మెంటు, రైతులు ఏడుస్తున్నప్పుడు మీ స్టేట్మెంట్లు ఎక్కడా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకుంటున్నప్పుడు మీ స్టేట్మెంట్లు ఎక్కడా? గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్నప్పుడు మీ స్టేట్మెంట్లు ఎక్కడా? బండి సంజయ్ సార్, మీరు చాలా కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తే. ప్రధాన ప్రతిపక్ష హోదాలో, కేంద్ర సహాయక శాఖ మంత్రి హోదాలో ఉన్నారు. మా తెలంగాణ ప్రజలు ఆగమవుతా ఉంటే, మీ కరీంనగర్లో కూడా రైతులు ఉన్నారు, అక్కడ కూడా వడ్లకి మొలకలు వచ్చినాయి, కానీ ఎవరు కొంటలేరు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ లేదు. మరి ప్రధాన ప్రతిపక్ష హోదాలో, మరి రెండవ ప్రతిపక్ష హోదాలో నన్ను అడగాలి కదా. అప్పుడు ఎప్పుడు ప్రజా సమస్యల మీద ఏ క్వశ్చన్ అడగని ఒక్కసారి మా విద్యార్థుల కోసం అశోక్ నగర్ ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయింది మా బండి సంజయ్ గారు. ఆ తర్వాత గ్రూప్ 1 ఉద్యోగులు అమ్ముకున్నారా నాయన అని చెప్పి రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే ఏ బీజేపీ నాయకుడు మాట్లాడలే. పట్టభద్రుల ఎమ్మెల్సీతో సహా డబ్బులు తీసుకొని కొనుక్కున్నవాడు కూడా మాట్లాడలేదంటే మీరు అర్థం చేసుకోండి. కానీ దీని మీదకి మాత్రం ఇమీడియట్గా వచ్చింది. ఎందుకంటే ఇవ్వాలి స్టేట్మెంట్. ఎందుకని? ఈయన హోంశాఖ సహాయ శాఖ మంత్రి కాబట్టి డెఫినెట్గా బండి సంజయ్ గారు స్టేట్మెంట్ ఇవ్వాలి, ఇచ్చిండు. కానీ దీంతో పాటు మీకు ఏ మంత్రి పదవి వచ్చినా అది తెలంగాణ ప్రజలు పెట్టినటువంటి భిక్షనే, తెలంగాణ ప్రజలు వేసినటువంటి ఓట్ల వల్లనే, తెలంగాణ ప్రజలు మీ కరీంనగర్ ప్రజలు మీ మీద పెంచుకున్నటువంటి ప్రేమ అభిమానాలే. మీ ఏ పదవులు వచ్చినా దానికి మూలం ప్రజలే. సో ప్రజా సమస్యలను ఎప్పుడు కూడా ఏ నాయకుడు కూడా వదలద్దు అనేది దయచేసి ప్రతి ఒక్క నాయకుడు తెలుసుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడే వచ్చింది అసలు పంచాయతీ. చూడండి అసలు ఎంతమంది జీవితాలు నాశనమైనాయి ఈయన వల్ల. అంటే వ్యక్తిగత సమాచారం పోతుంది అంటే ప్రతి ఒక్కరికి ఒక వ్యక్తిగత లైఫ్ ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉంటుంది. దొరికే వరకు అందరూ దొరికిన తర్వాత మాత్రం దొంగలవుతారు. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి భార్యాభర్తలు కూడా ఏం మాట్లాడుకుంటున్నారు అనేది. బీఆర్ఎస్ పార్టీలో సొంత భార్యల మీద కూడా ఫోన్ ట్యాపింగ్ చేయించి వాళ్ళు ఎక్కడ పోతున్నారు అనేది నిఘా పెట్టినారు అంటే ఇంత దౌర్భాగ్యం ఎక్కడన్నా ఉంటుందా అండి? సరే నువ్వు ఇతర ఫ్యామిలీస్ మీద వేరే వాళ్ళ మీద పెడితే ఒక అర్థం ఉన్నది. బీఆర్ఎస్ మంత్రుల మీద, మళ్ళీ వాళ్ళు ఎక్కడెక్కడ పోతున్నారు, ఏమేం చేస్తున్నారు వాటి మీద, మళ్ళీ వాళ్ళ సొంత భార్యల మీద కూడా వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసినారు అంటే మరి ఈ పాపం ఎవరిది? ఈయన ఉన్నాడన్న ధైర్యంతోనే కదా, ప్రభాకర్ రావు ఉన్నాడన్న ధైర్యంతోనే కదా, ఈయనకు సాక్ష్యాలు ఇవ్వనే ధైర్యం కదా. సిస్టమ్ అక్కడ ఏం జరిగిందో ఈయనకు అన్నీ తెలుసు. మరి నిజంగానే నీకు అంత దమ్ముంటే నువ్వు ఎందుకు దాక్కున్నావు అమెరికాలో పోయి? రాజకీయ శరణార్థిగా ఎందుకు కోరినావు అమెరికాని? రాజకీయ శరణార్థిగా ఎందుకు కోరుకున్నావు? మేకపోతు గాంభీర్యమే కదా ఇది. నీకు నిజంగా అంత ధైర్యం ఉంటే మీరు ఎప్పుడో అవుతుండే కదా. ఆ అమెరికాలో పోయి ఎందుకు దాక్కున్నట్టు 18 నెలలు? ఏం స్కెచ్లు వేసినారు? నిజంగా ఏ తప్పు చేయకపోతే చట్టం ముందు వచ్చి లొంగిపోయి ఎస్ నేనే తప్పు చేయలే, ఇప్పుడు ఏదైతే మాటలు మాట్లాడుతున్నావో అప్పుడే మాట్లాడేది ఉండే. ఈ పంచాయతీ తెలిపేది కదా. 18 నెలలు అమెరికాలో దాక్కొని క్యాన్సర్ ట్రీట్మెంట్ పేరుతోటి మళ్ళీ రాజకీయ శరణార్థిగా నన్ను కాపాడండి అని చెప్పి అమెరికాను అడిగినప్పుడు లేదా మీకు ఇవన్నీ ఇప్పుడు గుర్తొచ్చినాయి? ఎంతమంది హీరోయిన్ల జీవితాలు కూడా సర్వనాశనమైన ఈ ఫోన్ ట్యాపింగ్ వల్ల. వాళ్ళకేమైనా వ్యక్తిగత విషయాలు ఉండొచ్చు, కానీ మీ లెక్క సామాన్యుల సొమ్ము కొట్టేటువంటి దుస్థితికి హీరోయిన్లు దిగరు కూడా. ఎవడి సొమ్ము వాళ్ళు నొక్కేయలేదు. వాళ్ళు కష్టపడ్డారో లేకపోతే ఇంకా వ్యక్తిగతంగా ఏమన్నా డీల్స్ ఉన్నాయో పక్కన పెట్టండి. దాన్ని పెట్టుకొని మీరు అడ్డం పెట్టుకొని మీరు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించడం తప్పు కాదా? పాపం కాదా? కుటుంబాలు నాశనం అయినప్పుడు పాపం కాదా? ఆడపిల్లల ఉసురు తగల్లే, సొంత దేశంలో నువ్వు దేశద్రోహిలకు కనబడతలేవా ఎవరికి? సో ఇక దీని గురించి మనం ఎంత మాట్లాడుకుంటే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇక అన్ని పేపర్లలో అవే ఉంది.